నమస్తే అండి. నేను ఇవాళ మటన్ కర్రీ చేస్తున్నాను. ఇది కేజీ మటన్ అండి. స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి ఒక కేజీ మటన్ అండి. మటన్ వేసి కొంచెం అల్లం, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి మటన్ ఫ్రై. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, మళ్ళీ వేస్తానండి ఆయిల్. ఇది ఉడికించుకుంటున్నాను ఓన్లీ. కారం ఒక అర స్పూన్ వేస్తున్నానండి, మళ్ళీ తర్వాత వేసుకుంటాను ఫ్రై చేసేటప్పుడు. సాల్ట్ కూడా అండి మళ్ళీ వేస్తాను, ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను, ఒక స్పూన్ సాల్ట్. ఇది సిమ్లో పెట్టేస్తే అండి స్టవ్. ఇది కొంచెం వాటర్ వస్తుంది, ఆ వాటర్తో నేను కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటాను. ఇంకా విజిల్ పెట్టుకొని ఈ వాటర్తోనే మటన్ చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి. ఒక 5-6 విజిల్స్ ఇలా సిమ్లో వదిలేస్తే వాటర్ వస్తాయి కదండి, మటన్లో వాటర్ ఊరుతాయిగా. ఆ వాటర్తోని ముందు విజిల్ పెట్టేసి నేను ఒక 4 విజిల్స్ వచ్చాక దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకుంటాను ఇంకో పాన్లో. ఇదిగోండి ఇలా వాటర్ వచ్చేస్తాయి కదండి మటన్లో, చాలా వాటర్ వస్తాయి. ఈ వాటర్తోనే మటన్ ఉడికిపోతుందండి విజిల్ పెట్టేస్తే. ఇలా వాటర్ వచ్చినప్పుడు మరి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవటమేనండి. మళ్ళీ వేపేటప్పుడు మళ్ళీ కొంచెం కారం అన్నీ వేసుకుంటానండి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. ఒక 6 విజిల్స్ వచ్చినాయి. మీరు టైం లేదనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి. సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మటన్లోనే చాలా నీళ్ళు ఊరుతాయి కదండి, ఆ వాటర్తోనే మీకు చక్కగా ఉడికిపోతుంది. మటన్ స్టవ్ కట్టేసి కుక్కర్ పక్కన పెట్టుకున్నానండి. ఈ ఆవిరి పోయేలోపు దీనికి కావాల్సినవి మళ్ళీ చేసుకుంటాను. ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మాది శనగ నూనె అండి, కొంచెం ఎక్కువైనా ఏం కాదు. మేము గానుగా దగ్గర శనగుళ్ళు ఇచ్చి ఆయిల్ తయారు చేయించుకుంటాం. ఆయిల్ కొంచెం వేడెక్కకండి, కొంచెం సాజీర, ఉల్లిపాయండి మీరు గ్రేవీని పెట్టండి. ఉల్లిపాయలు ఫ్రెండ్ అండి, సన్నగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ బాగా వేగాలండి, ఎర్రగా వచ్చేయాలి. ఉల్లిపాయ బాగా వేగాక మటన్ వేసుకుంటున్నామండి. నేను చిన్న టమాటా కూడా వేస్తున్నానండి, బాగుంటుంది. ఒకసారి ఫ్రై చేయండి. ఒక టమాటా ముక్క కనిపించదండి, వేగిపోతుంది మెత్తగా. కొంచెం పసుపు అండి. ఉల్లిపాయ రెడ్ కలర్ వచ్చేయాలండి, టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. మీరు ఫ్రైలో టమాటా ఏంటి అనుకోకండి, ఒకసారి చిన్న టమాటా వేసి చూడండి, బాగుంటుంది. ఇందులో కొంచెం అల్లం వేసాను కదండి, ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి, సరిపోతుందండి అల్లం. ఇంకా ఇందులో ఒక 1/2 స్పూన్ వేసా, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసా. ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసా. ఈ అల్లం కొంచెం ఆయిల్లో వేసేకండి. మనం ఉడకబెట్టుకున్న మటను దీనిలో వేసేసుకోవటమేనండి. ఇందులో ఉడకబెట్టుకున్నాను కదండి కుక్కర్లో, ఆ మటన్ దీనిలో వేసేస్తున్నానండి. ఈ వాటర్ అన్నీ ఇనికిపోయాకండి మళ్ళీ దీనికి సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసుకోవటమేనండి. ఇంకా 1 స్పూన్ అండి ధనియాల పౌడర్. సిమ్లోనే వేపుకోండి మటన్ ఫ్రై, అప్పుడే బాగుంటుంది. కాకపోతే బాగా ఒక 4-5 కేజీలు మాంసం అనుకోండి, ఎక్కువ అనుకోండి, 2 కేజీలు, అప్పుడు హైలోనే పెట్టుకోండి. ఇంకా లేదంటే త్వరగా అవ్వదు. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయాకండి మళ్ళీ దీనికి సరిపడా కారం, మసాలా వేసి కొంచెం వేపుకొని స్టవ్ కట్టేసుకుంటాను. కొంచెం కొత్తిమీర అండి, మళ్ళీ దించే ముందు వేస్తాను. జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు. ఇందాక ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదండి, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి సాల్ట్. తిప్పుకోనండి, ఇంకా మూత పెట్టేసుకొని ఈ నీళ్ళన్నీ ఇప్పుడు ఎగిరిపోయాకండి మళ్ళీ దీనికి సరిపడా కారం వేసుకొని ఇంకా మీకు ఎంత కావాలో అంత వేపుకొని స్టవ్ కట్టేసుకుంటామేనండి.
నీళ్ళన్నీ ఎగిరిపోయినాయండి. ఇంకా 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకున్నాను. కారం మీరు చూసి వేసుకోవట్లేనండి. దీనికి సరిపడా ఉప్పు కారాలన్నీ వేసుకోనండి. సిమ్లో వేపుకోవటమేనండి. నేను దించే ముందు దీనికి ఒక పౌడర్ వేస్తానండి. అసలు చాలా బాగుంటుందండి మటన్ అలా. ఇంకా మూత పెట్టేసుకుంటాను. బిర్యానీలో వేసే పువ్వు అండి ఇది, రాతి పువ్వు. ఒక చిన్నది కొంచెం వేసుకుంటే అండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టి వేపుకోవటమేనండి. దించే ముందు నేను పౌడర్ జల్లుతాను. అసలు చాలా బాగుంటుందండి. సాఫ్ట్ ఉడకబెట్టి మీరు ఫ్రై చేసుకోండి. అసలు ఇలా కూడా బాగుంటుందండి. గ్రేవీగా అనుకో ఇలా ఉంచేసుకోవచ్చు. నేను ఫ్రై చేస్తున్నాను. సిమ్లో వేపుకుంటే అండి ముక్క ఇంకా ఉప్పు కారాలు పట్టి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇదిగోండి చక్కగా ఇలా ఆయిల్ వదిలేస్తుందండి. మొత్తం ఇట్లా ఏగిపోతుంది. మీకు బాగా ఏగిపోవాలనుకుంటే వేపుకోండి. కొంచెం గ్రేవీగా కావాలి అన్నంలో కలుపుకునేలాగా అంటే కొంచెం ముందు కట్టేసుకోవటమేనండి. ఇంకా ఏగిపోయిందండి, దగ్గరికి వచ్చింది. దించే ముందండి ఒక 2 నిమిషాలండి. ఇదిగో ఎండు కొబ్బరి అండి మిక్సీ పట్టుకున్నాను. ఇది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవటమేనండి. బాగుంటుంది ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకుంటే. అసలు తెలియదండి ఇది కొబ్బరి వేసామని చెప్పే వరకు కూడా. కూర అంత బాగుంటుంది. పెట్టినండి ఇంకా ఇలా ఒక 5 నిమిషాలు కొబ్బరి పొడి వేసాక వేపుకొని ఇంక స్టవ్ కట్టేస్తానండి. నేనేంటంటే కొంచెం గ్రేవీగానే చేశానండి ఫ్రై, అన్నంలో కలుపుకునేలాగా. 1 స్పూన్ పొడి మసాలా అండి, కొత్తిమీర. ఇంకొక 2 నిమిషాలండి కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. మీకు ఇంకా బాగా డ్రై అయిపోవాలనుకుంటే ఇంకా కొంచెం వేపుకోవటమేనండి. నేను బాగా వేపట్లేదు, కొంచెం అన్నంలో కలుపుకునేలాగా పలావులోకి చేస్తున్నాను. ఇది పలావులోకి కలుపుకునేలాగా చేస్తున్నానండి. చాలామంది బాగా వేపేసుకుంటారు. కొబ్బరి పొడి వేసండి, కొంచెం పొడి మసాలా వేసి ఆ కొబ్బరి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకొని ఇంక స్టవ్ కట్టేసుకోవటమేనండి. కొత్తిమీర చల్లి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కర్రీనండి నేను ఇలా వదిలేస్తానండి కాసేపు మూత పెట్టకుండా, తర్వాత బౌల్లోకి తీసుకుంటాను. ఓకే అండి, నా వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.